నవ్విపోదురు కాక నాకేమి సిగ్గు అన్న చందంగా తయారైంది కర్నూలులోని ఆసుపత్రుల తీరు. పిల్లల వైద్యం పేరుతో అనుమతులు లేకుండా జేబులు నింపుకునేది కొందరైతే హృద్రోగులకు చికిత్స చేస్తూ అడ్డగోలుగా దండుకుంటున్నది మరికొందరు. తెలివితేటలకు కాస్త రాజకీయ అండ తోడైతే ఇంతటి లాభసాటి వ్యాపారం లేదన్నట్టుగా బరితెగిస్తున్నారు కలియుగ వైద్యులు. చికిత్సలు, వైద్య పరీక్షల పేరుతో రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ వైద్యులు నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. అధునాతన యంత్రాలతో సేవలు అందిస్తున్నామంటూ ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభానికి ముందే పొందాల్సిన అనుమతులు లేకుండా శస్త్రచికిత్స చేస్తున్నది ఒకరైతే, గడువు ముగిసిన అనుమతులు తీసుకోకుండా వైద్యం సాగిస్తున్నది మరొకరు. కర్నూలు నగరంలో వీధికొకటి వెలిసిన ఆసుపత్రులు పేద రోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నాయి. ఎక్కడైనా ఒక టీ కొట్టు పెట్టాలన్నా, చిన్న అంగడి పెట్టాలన్నా లైసెన్స్లు తీసుకుని ఆ రకంగా ఉన్నాయా లేదని చెక్ చేసే పరిస్థితి గవర్నమెంట్ అధికారులు చేస్తారు. కానీ కర్నూలు నగరంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లాగా నర్సింగ్ హోమ్లు లేస్తున్నాయి. వాళ్ళు అనుమతి ఉందా లేదా ప్రభుత్వంది, వాళ్ళకి సర్టిఫై వచ్చిందా లేదా అనే పరిస్థితి చూసే పరిస్థితి ప్రభుత్వ అధికారుల దగ్గర లేదు. డిఎంఎన్హెచ్ఓ ఆఫీసు నిద్రపోతుంది, అధికారులు కూడా నిద్రపోతున్నారు. రేపొద్దున ఏదైనా జరిగితే, కలకత్తా లాగా జరిగితే దాని బాధ్యులు ఎవరు అంటున్నది ప్రధానంగా ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పర్మిషన్ లేకుండా అంతస్తులు